ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ తమకేమీ తెలియదు అన్నట్లుగా నటిస్తున్న పాకిస్తాన్పై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మండిపడ్డారు. తమ నేలపై ఉగ్రవాదం లేదంటూ పాకిస్తాన్ చేస్తున్న ప్రకటనను ఆయన ఖండించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ సైన్యం కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. యూరప్తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవడంలో భాగంగా నెదర్లాండ్స్ లో మంత్రి జైశంకర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జాబితాలోని ఉగ్రవాదులంతా పాకిస్తాన్లోనే ఉన్నారన్నారు. వారంతా పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తున్నారని చెప్పుకొచ్చారు. అక్కడి నుంచే వారు ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వారి చిరునామాలే కాదు, ఎవరెవరితో వారు సంబంధాలు నెరుపుతున్నారో కూడా పాక్ ప్రభుత్వానికి తెలుసని వెల్లడించారు. అంతేకాదు వారంతా పట్టపగలు పాకిస్తాన్లో బహిరంగంగా తిరుగుతున్నారంటూ మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ వైఖరిని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయంలో భారత్ ఒక ఖచ్చితమైన ముగింపును మాత్రం కోరుకుంటుంది అన్నారు. తమకు పాకిస్తాన్పై ఆగ్రహం లేదని, కానీ ఉగ్రవాదంపై ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పాకిస్తాన్ లో లెక్కలేనన్ని ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాంటి పాకిస్తాన్ తమ దేశానికి ఉగ్రవాదంతో ఎటువంటి సంబంధం లేదు అంటూ చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది అన్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పారు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం ఇదే రీతిగా కొనసాగితే ఆ తర్వాత భారత్ నుంచి ఎదురయ్యే పరిణామాలను ఆ దేశం తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి జైశంకర్ హెచ్చరించారు.